ఓట్స్ మూంగ్ దాల్ టిక్కా. వావ్, సో ఇదేమో ఫుల్ మీల్ అండ్ ఇదేమో స్నాక్ ఆప్షన్ అనమాట. ఓట్స్ అండ్ మూంగ్ దాల్. సో చూద్దాం, కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఓట్స్ సపరేట్గా మనం బ్లాంట్గా చేసుకుంటూ ఉంటాము, అండ్ మూంగ్ దాల్ అంటే చాలా రెసిపీస్లో మనం ఇందాకే యూస్ చేసాము ఇది వరకట్లో. సో చూద్దాం కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చేసావు అండ్ ఓట్స్ తీసుకొచ్చావు. లైట్గా స్పైసెస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పిండి అంటే గోధుమ పిండి అండ్ పెరుగు. ఎస్, పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్గా. సో దీనివల్ల అంటే స్నాక్స్ తీసుకున్నా కూడా అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీవింగ్ గానే ఉంటుంది యాక్చువల్గా. ఏ స్నాక్ తీసుకున్నా కూడా అది ఒక హ్యాపీనెస్ని ఇస్తుంటుంది. సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్ మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టాం, దాన్ని మిక్సీ పట్టేసాం. ఓకే, స్పూన్, నానబెట్టిన పెసరపప్పు, దీన్ని మిక్సీ పట్టేస్తాం. సో చక్కగా మిక్స్ అయితే పట్టేసాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మనం డ్రై అన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. ముందుగా ఓట్స్ కొన్ని. ఓకే, సో క్వాంటిటీ చూసుకుంటూ వేసుకుంటూ సరిపోతుంది. అవును. అలాగే కొంచెం గోధుమ పిండి కూడా. సో ఈ రెసిపీలో ఎక్కువ స్ట్రెస్ రిలీవింగ్ అంటే మనకు ఓట్స్ అండ్ మూంగ్ దాల్ అని చెప్పొచ్చా? ఎస్, అవును. మూంగ్ దాల్ ఫ్లేవర్ అనేది చాలా మందికి నచ్చుతుంది. సో ఆ ఫ్లేవర్ వల్ల కూడా మనకు హార్మోన్స్ అనేది ఎలివేట్ అవుతాయి. అలాగే ఇప్పుడు స్పైసెస్ కూడా వేసుకుందాం. ముందుగా ఉప్పు, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని లాస్ట్లో మనము పెసరపప్పు వేసుకుంటున్నాం. ఎస్, అవును. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు. సో మరి కొంతమంది బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకొచ్చి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా. ఇందులో ఫస్ట్ అయితే జస్ట్ నేను 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత పెసరపప్పు కూడా వేసాక ఇంకేదైనా మనకు అవసరం ఉంటే కర్డ్తో మిక్స్ చేస్తాం. కన్సిస్టెన్సీని బట్టి కర్డ్తో మిక్స్ చేసుకోవచ్చు. సో ఇటువంటి రెసిపీస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకుంటే బెటర్ ఈ టిక్కాస్? సో ఇది వచ్చేసి మనము వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, ఏదైతే మనము పెసరపప్పు యూస్ చేస్తున్నామో అక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ గోధుమ పిండి ఏదైతే యూస్ చేస్తున్నామో అక్కడ మనం వేరేది ఇంకేదైనా రాగి పిండి, జొన్న పిండి కూడా వాడచ్చు. ఓకే, ఇప్పుడు పెసరపప్పు పేస్ట్ కూడా వేస్తున్నాం. సో ఫస్ట్ అదంతా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేస్తూ ఉండాలా? పెరుగు యాడ్ చేస్తూ ఉండాలి. సో కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో కొంచెం సాఫ్ట్నెస్ ఉండడానికి మనం పెరుగు అనేది వాడుతున్నామా? కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఓట్స్ మనం అలాగే వేసేసాం కాబట్టి ఆ కర్డ్ వల్ల ఓట్స్ అనేది నానిపోతుంది అనమాట. ఓకే, ఎవరికైతే కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుందో ముందుగానే ఓట్స్ని వాళ్ళు డ్రై రోస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మిక్సీకి కూడా పట్టొచ్చు ఒకవేళ. మిక్సీకి కూడా పట్టొచ్చు. సో ఆల్రెడీ మనం మసాలాస్ కూడా వేసాము, పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసాము కాబట్టి సపరేట్గా ఇంకా డిష్ కానీ చట్నీస్ కానీ ఏం ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే, సో చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇది. అవును. జస్ట్ పెసరపప్పు ఒకటి నానబెడితే సరిపోతుంది. సో ఒక 4 hours నానబెడితే సరిపోతుందా? ఒక 4 hours చాలు. ఓకే, స్టవ్ కూడా ఆన్ చేసేయండి. సో కొద్దిగా ఆయిల్ వేస్తాము. పర్ఫెక్ట్. సో
సో డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే చేసేసుకోవచ్చు కదా. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? 1, 2, 3 అలాగే ఎన్ని తీసుకుంటే అలా ఒక 3 to 4 తీసుకోవచ్చు. బికాజ్ మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏముండవు కాబట్టి హ్యాపీగా తీసుకోవాలి. సో చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చా, లైక్ 3 years 4 years? వాళ్ళకు కూడా పెట్టేసేయచ్చు. ఎందుకంటే ఓట్సే కాబట్టి కొద్దిగా మనం ఆ పెసరపప్పుని లైట్ గా తగ్గిస్తే బెటర్. ఎట్లాగో మనము నానబెడుతున్నాం కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రాదనమాట. సో ఏదైనా పప్పులు, పెసరపప్పే కాకుండా ఏ పప్పులైనా నానబెడితే కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గుతాయి. ఇంకొంచెం ఆయిల్. సో మనకి ఎటువంటి వెజిటబుల్స్లో ఎక్కువగా స్ట్రెస్ రిలీవింగ్ ఉంటుంది? సో వెజిటేబుల్స్లో వచ్చేసి మనం కొంచెం మష్రూమ్ కానీ, ఫూల్ మకానా కానీ, రాజ్మా కానీ, అండ్ అలాగే క్యాప్సికమ్స్, ఆల్ డిఫరెంట్ కలర్స్ ఏదైతే ఉంటుందో అన్నీ కూడా మనం ఎక్కువగా మిక్స్ చేసుకుంటూ ఉంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల. ఓకే. సో ఇలా చక్కగా స్నాక్స్ టైంలో అండ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనము వీటిని యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. సో ఓట్స్ ఎప్పుడు బ్లాంట్గా కాకుండా ఇలాగ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. అవును. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ప్రిపరేషన్ కూడా అక్కర్లేదు, ఇన్స్టెంట్గా మనం ఇలాగా టిక్కాస్ లాగా చేసుకోవచ్చు. అవును. సో చక్కగా 2 వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా 2 వైపులా కాల్చుకున్న బ్రౌనిష్ కలర్ కూడా వచ్చింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా క్రంచీగా కూడా ఉన్నట్టున్నాయి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్ రెడీ అయిపోయాయి. ఓకే. సో టేస్టీ ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్కి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు కొన్ని, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్లో ఓట్స్, గోధుమ పిండి, సరిపడా ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పెసరపప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని చేత్తో టిక్కాల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక ఒత్తుకున్న టిక్కాస్ని వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్ రెడీ.